హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా గీతం టీవీని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనమైతే రెగ్యులర్గా యూస్ చేసే ఇంగ్రీడియంట్స్లో బెల్లం ఒకటి కదండి. ఇప్పుడు అందులో షుగర్ పేషెంట్స్ ఎక్కువ ఉంటున్నారు. అలాగే హెల్త్ కాన్షియస్ ప్రకారంగా కూడా మనం ఎక్కువగా బెల్లం యూస్ చేస్తున్నారు కదండి. నేను రెగ్యులర్గా యూస్ చేసే బెల్లంలో నేనైతే 3-4 రకాలు మీకు చూపిస్తాను. ఇదైతే మనకి పాకం బెల్లం అండి, అంటే మనం స్వీట్స్ అయితే తయారు చేసుకుంటాం కదండి, దానికి సంబంధించింది. అయితే దీంట్లో షుగర్ ఫ్రీ అండి, అంటే పంచదార ఉండదు, బెల్లం మంచి బెల్లం అనమాట. సో ఇదేమో ఆర్గానిక్ బెల్లం అండి. ఆర్గానిక్ బెల్లం కూడా పాకం బాగానే వస్తుంది, మనం నారిసలు అలాంటివి చేసుకోవచ్చు. కాకపోతే కలర్ డిఫరెంట్గా ఉంటుంది అంతే అండి, దీనికి కలర్ డిఫరెన్స్ అంతే. కానీ అంటే ఇది ఆర్గానిక్గా చేసింది, ప్రాసెసింగ్ వేరు, బట్ దానికి దీనికి టేస్ట్ అయితే సేమ్ ఒకలానే ఉంటుంది. ఇంకా కొంచెం బెటర్ దెన్గా మనం ఆర్గానిక్ అంటే ఇప్పుడు అందరూ ఆర్గానిక్ ప్రోడక్ట్సే ఎక్కువ ఇష్టపడుతున్నారు కదండి. సో నేను కూడా ఇంకా ఎప్పుడు తీసుకున్నా బెల్లం సగం అది సగం ఇది తీసుకున్నాను. సో 2 కుందులు అది 2 కుందులు తీసుకున్నాను. ఇదైతే చెక్క బెల్లం అండి. చెక్క బెల్లం అంటే ఇక్కడ మాకు అన్ని ఒక్క కిరాణా షాప్లోనే దొరుకుతుంది. ఇది పెద్ద కిరాణా షాప్ అనమాట, అక్కడ అన్నీ దొరుకుతాయి. పెద్దదంటే పెద్దదేం కాదు, కానీ అక్కడ దొరకని వస్తువు అంటూ ఏది ఉండదు. ఇంగ్రీడియంట్స్ మనకి ఏది కావాలన్నా ఉంటాయి. సో అక్కడ దొరుకుతుంది. ఇది చెక్క బెల్లం ఒక 1/2 కిలో తీసుకున్నాను. ఇది రెగ్యులర్గా ఇందాక చూపించిన బెల్లమే, కానీ 1/2 కిలో పీసెస్ అనమాట. ఇవి 1/2 కేజీ పీసెస్. నేను ఈ 4 తీసుకున్నాను కదా, ఇది దానికి నాకు బోనస్ ఇచ్చారు అంకులు. సో ఈ బెల్లంలో మనకైతే షుగర్ ఫ్రీగా ఉంటుంది, బాగుంటుందండి, పాకం బాగా వస్తుంది. సో నాకు తెలిసిన ఒక అంకుల్ వాళ్ళ దగ్గర నేను ఒక 3 years నుంచి ఇంకా వాళ్ళు సొంతగా వండించి బెల్లాన్ని పాకం అంతా వండించి తయారు చేస్తారు. సో అక్కడే తీసుకున్నాను. సో ఈ పౌడర్ అయితే బెల్లం పొడి, ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. అదే ఆ అంకులే తీసుకొస్తున్నారు. సో ఇది బెల్లం పొడి ప్యాకెట్లో వచ్చింది. దీని టేస్ట్ అయితే సేమ్ తాటి బెల్లంలా ఉంది, పాలల్లో ఈజీగా మెల్ట్ అయిపోతుంది వెంటనే. టేస్ట్ తాటి బెల్లంలా ఉంది. సో ఒక ప్యాకెట్ తీసుకున్నాను, బాగుంటుంది పిల్లలకి అని చెప్పేసి, అంటే కొంచెం బూస్ట్ ఫ్లేవర్లా కూడా అనిపిస్తుంది నేనైతే. సో ఆ అంకుల్ చెప్పారు పిల్లలకి బాగుంటుందమ్మా అంటే, ఇంకా సరే అని ఒక ప్యాకెట్ తెమ్మన్నాను. ఈసారి తీసుకొచ్చారు, బాగానే ఉంది. బూస్ట్ అయితే ఎక్కువ మా బాబు అయితే బూస్ట్ వేస్తేనే పాలు తాగుతాడు. సో బూస్ట్ మానేసిన ఇది కొంచెం ఆ ఫ్లేవర్ లానే అనిపిస్తుంది. సో బాగానే తాగుతున్నారు, బాగానే ఉంది ఫ్రెండ్స్. ఇదైతే ఈసారి తీసుకున్నాను అనమాట. అయితే నార్మల్గా మనకి ఇంకా తాటి బెల్లం అంటారు కదా, దాని నుంచి చేసేది, అది కూడా ఉండేది నా దగ్గర. ప్రజెంట్ అయితే లేదు, ఈసారి వీడియోలో చూపిస్తాను మీకు. ఇప్పుడు చిన్ని కుందులు వస్తున్నాయి కదా మనకి సూపర్ మార్కెట్లో, వాటిలో డబ్బాలు లేదా ప్యాకింగ్స్లో వచ్చేస్తుంది మనకి. సో మాకు అవైలబుల్లో అయితే ఇంకా ఇదైతే చాలా బాగుంటుంది బెల్లం. ఇంకా నేను బయట షాప్స్లో కొనడం కూడా మానేశాను, ఎందుకంటే దాంట్లో పంచదార కలుస్తుంది, పాకం రావట్లేదు. ఏదన్నా మనం స్వీట్ చేసినా, వేరుశనగ అచ్చు చేసినా అంత బాగా పర్ఫెక్ట్గా అయితే రావట్లేదు, పంచదార కలిపినట్టే ఉంటుందని చెప్పి. ఇంకా ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి అంకుల్ స్టాక్ తీసుకొచ్చా అని చెప్తే ఇంకా ఒక 2 kilos ఏమో, అది ఒక 2 kilo ఆర్గానిక్ తీసుకున్నాను. ఇవి రాకముందే నేను చెక్క బెల్లం తీసుకున్నాను, ఇంకా నార్మల్ దాని మీద కొంచెం బెటర్ అని చెప్పేసి ఇంకా చెక్క బెల్లం అయితే తీసుకున్నాను. సో ఈ పౌడర్ అయితే బాగుంది ఫ్రెండ్స్, ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అసలు ఏ బెల్లం వాడతాను యూస్ చేస్తాను అంటే, నేనైతే ఇంకా ఎక్కువ చెప్పాను కదా, స్టాక్ అస్తమాటు అయితే దొరకట్లేదండి. అన్ సీజన్లో తీసుకురారనమాట వాళ్ళు. సీజన్లో మాత్రం నేను వచ్చినప్పుడు ఆ అంకుల్ దగ్గర తీసుకుంటూ ఉంటాను. ఆర్గానిక్ అది కూడా 2 తీసుకుంటాను. ఆర్గానిక్ కొంచెం కలర్ డిఫరెంట్, కానీ పర్వాలేదు, టేస్ట్ బాగానే ఉంటుంది, పాకం వస్తుంది. సో ఇది కూడా ఈక్వల్గా తీసుకుంటాను. ఇంకా ఈ పాకం బెల్లం అయితే డెఫినెట్గా తీసుకుంటా, ఒక్కొక్కసారి 5 kilos కూడా తీసుకుంటూ ఉంటాను అనమాట.
ఇంకా ఈ చెక్క బెల్లం ఎవరో తెలిసిన వాళ్ళు చెప్తే ట్రై చేశాను. అది కూడా హెల్త్కి చాలా మంచిదంట. అసలు ఏ బెల్లం మంచిదని అంటే యాక్చువల్గా చెప్పాలంటే తాటి బెల్లం చాలా మంచిదని చెప్తారు. ఎందుకంటే మనకి తాటి దాని నుంచి కళ్ళ నుంచి చేస్తారు కదా, అది హెల్త్కి మంచిది. చెరుకు బెల్లం కూడా మంచిదే, మనకి మంచిగా కొంచెం కెమికల్ ఫ్రీగా దొరికితే. మాకంటే ఇటు వెస్ట్ గోదావరి సైడ్ కాబట్టి మాకు కొంచెం ప్యూరే దొరుకుతుంది. సో ఈ బెల్లం ఈ ప్యాకెట్ కూడా బాగానే ఉంది, తాటి బెల్లం ఫ్లేవరే ఉంది. నేను ఇంకా చెప్పాను కదా, ఈసారి ట్రై చేశాను, తెప్పించుకున్నాను. మీలో ఎవరికైనా కావాలంటే ఈ ప్యాకెట్స్ అయినా ఆర్గానిక్ అయినా లేదు పాకం బెల్లమైనా ఎవరికైనా బల్క్లో కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్. అంటే మరి కొరియర్ ఛార్జెస్ మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని బట్టి మినిమం ఒక 5 to 10 kgs అయితే నేను పంపించగలను. కాస్ట్ వచ్చేసి ఇదైతే 85 పడుతుంది. పాకం బెల్లం ఆర్గానిక్ 100 రూపీస్ పడుతుంది కిలో. ఆ చెక్క బెల్లం అయితే అది కూడా అంతే 85 అట్లా పడుతుంది. సో ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.